సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ అప్పుడున్న సిచ్యువేషన్ ఏదైతే పరంగా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ అనేది ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా చిన్న కంపారిజన్ ఉంది ఇప్పుడు ఈ ప్రశ్నలోనే. ఓకే, మనం ఎప్పుడైనా సరే బేసిక్స్ కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అంటే మూలాలు, అప్పుడు పైకి వెళ్ళినప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ చెప్పారు, కానీ బేసిక్స్ ఏంటి? మనం మూలాలు చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, అంతా తెలుగు మీడియం మనం అందరం. ఇప్పుడు ఇదే ఇంగ్లీష్ మీడియం ఉన్నది రిఫార్మ్ వచ్చింది అనుకోండి, ప్రపంచ దేశాల్లో ఇంగ్లీష్ ఫాలో అవుతున్న దేశాలు ఇది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కొన్నంత ప్రయారిటైజేషన్ మిగిలిన లాంగ్వేజెస్కి లేవు. అవును. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో మనమే కనుక గ్రాస్ రూట్ లెవెల్లో ఇంగ్లీష్తోనే వచ్చాం అనుకోండి, మనం ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం, మనకి ఎప్పుడంటే 5వ క్లాస్ దాటి దాకా ఇంగ్లీష్ లేదు, అవునంటారా కదంటారా? ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు ఆత్రంతో ఏబిసిడీలు నేర్పొచ్చు, కానీ మన 5వ క్లాస్ దాటి దాకా ఇంగ్లీషే లేని మన నిస్సహాయ స్థితి నుంచి 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ లోపల ఏబిసిడీలు నేర్చుకునే సామర్థ్యంతో ముందుకెళ్ళారు అనుకోండి, అంటే ఇంగ్లీష్ పదాలతో కానీ దేంతో. అప్పుడు మీరు చదివే ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మీరు చదివే ఎంబీబీఎస్ కానీ, లేకపోతే మీరు చదివే లా కానీ, ఇంకే చదువుకైనా వన్నీ తెచ్చిన వాళ్ళు అవుతారా ఎవరా? అవును. కానీ ఒక ఇంత చదివి కూడా బేసిక్ స్ట్రైట్గా లేనప్పుడు ఎంతమంది మానసిక సంఘర్షణ అనుభవిస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంగ్లీష్ రాకుండా పిల్లలు. అవును, చూస్తున్నాం కదా. అవునవును. సో ఇది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కడు ఒక్కొక్క టార్చ్ బేరర్ ఉంటాడు. డిగ్రీలు చదువుకునే టైంలో ఇంజనీరింగ్, ఐఐటీలు, నెక్స్ట్ ఎంబీబీఎస్లు చదువుకునే స్థాయిలు కల్పించిన ఒక ప్రభుత్వం అయితే, దీని అంతటికీ బేసిక్స్ కరెక్ట్గా లేవని చెప్పి బేసిక్స్ టైట్ చేయడానికి 70 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వచ్చి చేశాడంటే అది ఒక వండరే కదా. అది వండర్ సార్. దిస్ ఈజ్ ఆల్ ద థింగ్స్ సార్. సో ఇది ప్రభుత్వం ప్రతి ఒడు ఎవరు చేసిన పనైనా అది అద్భుతాలే. అవును. ఆ టైంకి అది సిచ్యువేషన్ డిమాండ్కి అనుగుణంగా ఎవరైతే అడాప్ట్ చేసుకుంటాడో వాడే నిజమైన ముఖ్యమంత్రి. ఎస్, అది ఎవరైనా అవునండి. అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకి గ్రేటర్ హైదరాబాద్ 200 కిలోమీటర్ల పరిధి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పివి నరసింహారావు ఫ్లైఓవర్, వీటిలన్నింటినీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, కంప్లీట్ చేసే నేపథ్యం తీసుకోగలిగినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టేక్ ఆఫ్. తర్వాత వచ్చిన రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ, దీని పొరుగుని వాళ్ళు కూడా రిలే బ్యారల్ పట్టుకుని పరిగెడుతున్నారు తప్ప ఆపలేకపోతున్నారు. అవును. సో అలా ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే ముందు తరం కోసం ఆలోచించి 4 అడుగులు ముందుకేస్తారో వాళ్ళు చరిత్రలో ఉండిపోతారు సార్, మీరేం చెప్పక్కర్లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.